సంతోషం చూడండి. నోరు లేనటువంటి గాడిద, ఆ బిలాం యొక్క వెర్రితనము. కాబట్టి ప్రేమైన బిడ్డలారా, ఈరోజు నేను కూడా వెర్రితనంగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తున్న మనల్ని ప్రభు అంటున్నాడు. అది ప్రభువుకు కావలసింది. కట్టబడినటువంటి గాడిద పిల్ల, కట్టబడినటువంటి గాడిద, అది నా కొరకు తీసుకొని రండి. ఇంతవరకు ఎవరు కూడా దాన్ని ఉపయోగించడం లేదు. నేను అనుకుంటాను ఆ యొక్క శిష్యులు కూడా నుంచి ఏంటి యేసు ప్రభు ఇట్లా తీర్చి ఇంత తక్కువ, ఇంత చీప్ మెంటాలిటీ, ఇంత చీప్ వెహికల్ ఎక్కడ దొరకలేదా? ఆయనకు వాహనం ఏమో చెప్తే ఇంకెన్నైనా తీసుకొచ్చే వాళ్ళం కదా. మంచి జంతువులు ఉన్నాయి, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటివి ఉన్నాయి. వాటిని వదిలివేసి ఈ నీచమైన పనికిరాని గాడిదని ఎందుకు కోరుకుంటున్నా అనుకుండవచ్చు. కానీ యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో నేను చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివి మనం ఉంచుకున్నాం. 25వ వచనం, ఈ లోక జ్ఞానులను వెర్రివారిని అందరినీ కూడా ఆయన సిగ్గుపరచడానికి నీచమైనటువంటి వాటిని, పనికిరానటువంటి వాటిని ఆయన దేవుని వెర్రితనము, మనుషుల కంటే జ్ఞానము కలది. చూడండి, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. చదువు కంటిన్యూషన్. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిగా రీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, చూడండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జాగ్రత్తలు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో గాడిద తృణీకరించబడిన, ఎన్నిక లేని, నీచమైన, బుద్ధి జ్ఞానం లేనటువంటి, ఎవరు ఇష్టపడినటువంటి దాన్ని ప్రభు ఎందుకు కోరుకుంటున్నాడు? అది ప్రభువు కావాలి, అది నాకు కావాలి. లోకమంతా కూడా నేను ద్వేషిస్తున్నారు, జంతువులన్నిటిలో దీన్ని నీచంగా ఎంచుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఇది ఎప్పుడైతే ప్రభు దాని మీద కూర్చున్నాడో దానికి ఎక్కలేని విలువ వచ్చేసి అందరూ చూడండి హోసన్నా హోసన్నా అంటున్నారు. ఏం చేస్తున్నారు?